గడిచినటువంటి సంవత్సరమంతా మనం దేవుణ్ణి అంటే గడిచిన సంవత్సరంలో ఉన్న పరిస్థితి ఎలా ఉందో మనకందరికీ ఒక ఆలోచన ఉంటుంది, ఒక అంచనా ఉంటుంది. నేను పోయిన సంవత్సరం ఏం చేశాను, లేకపోతే ఆర్థికంగా ఏమన్నా సంపాదించగలిగానా, లేకపోతే వెనకబడ్డానా. గతించిన సంవత్సరంలో ఆరోగ్యపరంగా నేను ఎంత నష్టపోయాను, లేకపోతే ఆరోగ్యపరంగా నేను బాగున్నానా. గతించిన సంవత్సరంలో నాకు ఎన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి, లేదా ఎంత ఆనందంగా నేను బ్రతకగలిగాను అనే ఆలోచన ప్రతి ఒక్కరం కూడా ఒక లెక్కలనే వేసుకుంటాం. అయితే ఈ సంవత్సరం ఏం చేస్తామంటే, ఆర్థికంగా వెనకబడిన వారేమో ఏదో రకంగా పుంజుకోవాలి, లేకపోతే సంపాదించాలి. ఈ సంవత్సరమైనా ఇబ్బందులు పడకుండా ఆనందంగా బ్రతకాలి, ఈ సంవత్సరమైనా ఆనందంగా జీవించాలి, లేకపోతే ఇక ఏదైతే మనం గతించిన సంవత్సరంలో ఇబ్బంది పడ్డామో అది ఈ సంవత్సరంలో ఉండకూడదు అనే ఆలోచన మనందరికీ ఉంటుందా ఉండదండి? ఉండదా? ఉంటుందండి. అయితే మనం మన జీవితాన్ని కలిగి ఉన్న దానిని బట్టి, లేకపోతే మన యొక్క పరిస్థితిని బట్టి మనకు ప్రతిఫలాలు కానీ, లేకపోతే దేవుని యొక్క ఆశీర్వాదాలు కానీ, దేవుని యొక్క సహాయాన్ని కానీ పొందుకుంటాం. మనమున్న మన పరిస్థితిని బట్టి, లేకపోతే మన ఆత్మీయ స్థితిని బట్టి, స్వభావాన్ని బట్టి కానీ, మన పవిత్రత పరిశుద్ధత బట్టి కానీ మనం ఎదుర్కొంటున్నటువంటి ప్రతిదీ దానికి అనుకూలంగా ఉంటుంది. మరలా చెప్తున్నాను, మన యొక్క భక్తి విధానాన్ని బట్టి మాత్రమే, మన పరిశుద్ధ జీవితాన్ని బట్టి మాత్రమే మనకు ఆనందమైన దుఃఖమైన ఎదురవుద్ది. మనం ఉన్న స్థితిని బట్టే మనకు ఆ పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. మీకు అర్థమవుతుందా? అంటే మనం దేవునిలో ఎలా ఉన్నాము అనే దాన్ని బట్టే ఆ సంవత్సరం ఆధారపడి ఉంటుందండి. మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిని బట్టే మనకు ప్రతిఫలాలు వస్తాయండి. అంతే తప్ప ఇక వేరే మార్గము కానీ, వేరే ఆలోచన కానీ లేదు. మనం ఉన్న స్థితిని బట్టే మనకు ఆశీర్వాదమైన శాపమైన. అర్థమవుతుందండి? అర్థం అవట్లేదా? మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిని బట్టే మనకన్నీ ఎదురవుతూ ఉంటాయి. విశ్వాసుల జీవితంలో, అవిశ్వాసుల జీవితంలో మనం ఒకసారి ఆ జీవితాల వైపు చూస్తే విశ్వాసులు ఏ విధంగా ఉన్నారు, అవిశ్వాసులు ఏ విధంగా పతనమైపోయారో మనకు అర్థం అవుద్దండి. నా నోటి మాట కాదు. అంటే మనల్ని బట్టే మనకి పరిస్థితులు ఎదురవుతాయి అన్న మాట నేనే అంటున్న మాట కాదండి. దేవుడు తన పిల్లలు అవిశ్వాసులుగా మారితే దేవుడు వారిని విడిచిపెట్టేశాడు. విశ్వాసులుగా కొనసాగితే దేవుడు వారిని ఆశీర్వదించాడు. అంతే, ఇంకా రెండో మాట లేదండి. అది మనం స్వీకరించుకున్నా స్వీకరించుకోకపోయినా జరిగేది మాత్రం అదే. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, మన జీవితంలో ఎన్నో సంవత్సరాలు దొర్లిపోతున్నాయి, కానీ మనము సరైన అవగాహనతో మన జీవితాన్ని ప్రారంభించలేకపోతున్నాము. మనము సరైన నిర్ణయం తీసుకుని మన జీవితాన్ని కొనసాగించలేకపోతున్నాము. గడిచినటువంటి జీవితం ఒకలా ఉంది, ఇప్పుడు ప్రారంభిస్తున్న జీవితం మరోలా ఉండాలి. అందుకు నేను ఎలా నడుచుకోవాలనే ఆలోచనలు ఖచ్చితంగా కలిగి ఉండాలి మనం.
ఒకసారి ఆలోచించుకోవాలి. నేను గడిచిన సంవత్సరంలో నేను ఎలా బిహేవ్ చేశాను, ఎలా ప్రవర్తించాను, ఎలా ఆలోచించాను. నేను చెడ్డగా ఉన్నానా, మంచిగా ఉన్నానా, ప్రేమతో ఉన్నానా, కోపంతో లేదా అసూయతో స్వార్థంతో ఉన్నానా? ఎవరికి వారమే ఆలోచించుకుంటే మనం ఎలా ఉన్నామో అర్థమవుదా అండి. గడిచిన సంవత్సరంలో నేను ఎలా ఆలోచించానో, ఎలా మాట్లాడానో, ఎవరిని బాధించానో, ఎవరిని మెప్పించానో అర్థమవుద్దండి. ఖచ్చితంగా అర్థమవుద్దండి. అందుకని మనం ఆలోచన చేయవలసినటువంటిది ఏమిటి అని అంటే, గడిచిన జీవితం వేరు, దేవునిలో ఇప్పటి నుండి మన జీవితం వేరు అని నిర్ణయం తీసుకోవాలి. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 61వ వచనాన్ని నేను చదువుతున్నాను చూడండి. సొలొమోను దేవుని మందిరాన్ని ప్రతిష్ఠించి, సొలొమోను దేవుని మందిరాన్ని కట్టించి, దేవుని మందిరానికి కావలసిన సదుపాయాలన్నీ సమకూర్చి, దేవునికి ప్రార్థన చేసి ప్రజలతో మాట్లాడుతున్న మాట, లేకపోతే ప్రజల గురించి ఆలోచించి వారు ఎలా ఉండాలి అని కోరుకున్న మాట ఏంటంటే 61 నేను చదువుతుంది చూడండి. కాబట్టి ఆయన నియమించిన కట్టడలను అనుసరించి నడుచుకొనుటకును, ఆయన నియమించిన కట్టడలను అనుసరించి నడుచుకొనుటకును. నియమాలు ఎవరు నియమిస్తారు? దేవుడే నియమిస్తాడు. మనం ఎలా జీవించాలి, మనం ఎలా ప్రవర్తించాలి, మనం ఏ భక్తిలో ఉండాలి, లేకపోతే ఏ విశ్వాసంలో ఉండాలి, లేకపోతే ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఈ కట్టడలన్నీ ఎవరు నియమిస్తారండి? దేవుడే నియమిస్తాడు. మరి దేవుడు నియమించిన నియమాలు మనకి కష్టంగా ఉంటే మనకు ఆశీర్వాదాలు దొరుకుతాయండి. అవి మనకి ఇబ్బంది అని అనిపిస్తే మనకి ఆశీర్వాదం దొరుకుతుందండి. దేవుడు చెప్పిన మాట మనం వినకపోతే, ఆయన నియమించిన నియమాన్ని మనం పక్కన పెడితే దేవుడు మనతో ఉంటాడండి. మనం గడుపుతున్నటువంటి ఆ గడియలలో, అనుభవిస్తున్నటువంటి ఆ ఆయుస్సులో, ఆ దినాలలో, ఆ సంవత్సరాలలో దేవుడు మన పక్షాన నుండి మనకు తోడుగా ఉండి మనకు విజయాన్ని ఇస్తాడా? ఇవ్వడండి. అందుకని దేవుడు నియమించినటువంటి, ఆయన నియమించిన కట్టడలను అనుసరించి నడుచుకొనుటకును అంటే ఒక ఆలోచన కలిగి ఉండాలి మనం. నేను ఇక మొదలుకొని నేను పూర్వం దేవునికి చెందకుండా భక్తిహీనుడిగా బ్రతికాను, దేవునికి దూరంగా బ్రతికాను, ప్రార్థన లేని జీవితం, ఆరాధన లేని జీవితం, ఆశీర్వాదకరంగా నేను నడుచుకోలేకపోయాను. కనుక ఇక నుంచి ఆయన కట్టడలను నేను అనుసరిస్తాను అని ఎవరు తీర్మానం చేసుకోవాలండి? దేవుడు తీర్మానం చేసుకోవాలా? మనమే తీర్మానం చేసుకోవాలండి. ఎవరు నిర్ణయించుకోవాలండి? మనమే నిర్ణయించుకోవాలండి. కాబట్టి ఆయన నియమించిన కట్టడలను అనుసరించి నడుచుకొనుటకును, ఈ దినమందున్నట్లు ఆయన చేసిన నిర్ణయములను చేసుకొనుటకును. అంటే దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడంటే ఆ నిర్ణయాన్ని మనము అనుసరించాలండి. దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడంటే ఆ నిర్ణయాన్ని మనం ఏం చేయాలండి? అనుసరించుకోవాలి. ఏమండి? ఆయన చేసిన నిర్ణయములను చేసుకొనుటకు మీ హృదయము మీ దేవుడైన యెహోవా విషయమై, మీ హృదయములను మీ దేవుడైన యెహోవా విషయమై, మన హృదయాలు ఆయన విషయమై, యెహోవా విషయమై సర్వసిద్ధముగా నుండునుగాక అన్నాడండి. ఓ ప్రజలారా, దేవుని మందిరం మనం ప్రతిష్ఠించుకున్నాం, దేవుని మందిరంలోనికి మన దేవుణ్ణి ఆహ్వానించుకున్నాం,
దేవుని మందిరములో మనం అందరము కూడా దీవించబడినట్లుగా, ఆశీర్వదించబడినట్లుగా, ఆయన కృప మనం పొందుకోగలిగినట్లుగా ఒక తీర్మానం చేసుకుందాం. మనం సిద్ధపడదాం, ఒక నిర్ణయం తీసుకుందాం, ఇలా కొనసాగుదామని ఒక ఆలోచన కలిగి ముందుకు వెళ్దాం. ఆ ఆలోచనకు దేవుడు తోడుగా ఉండును గాక అన్నాడండి. ఈ నిర్ణయం, ఈ ఆలోచన, ఈ మంచి విధానం గొప్పదా లేకపోతే చిన్నదా అండి? చాలా గొప్పదండి. ఈ రోజున మనం తీసుకోవాల్సిన నిర్ణయం మన జీవితం అద్భుతంగా మారడానికండి, దేవుని ద్వారా నడిపింపబడ్డానికండి, దేవుని సహాయం పొందుకోవడానికండి, దేవుని కృప అనుభవించడానికండి మనం తీసుకునే నిర్ణయం. మనుషుల్ని మెప్పించడానికి కాదు, లోకాన్ని సంతోషపెట్టడానికి కాదు. మనము మన దేవుని చేతిలో మన జీవితం పెట్టబడి ఆయన ద్వారా నడిపింపబడడానికి కొన్ని నిర్ణయాలు మనం ఏం చేయాలండి? తీసుకోవాలండి. అందుకు మంచి ఉదాహరణ ఒక ఆయన గురించి మనం నేర్చుకుందామండి. గలతీ పత్రిక, అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని నేను చదువుతున్నాను చూడండి. ఇక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటి అంటే, అపోస్తలుడైన పౌలు అపోస్తలుడైన పౌలు తను ఏం నిశ్చయించుకున్నాడో, ఏం తీర్మానించుకున్నాడో, ఏం నిర్ణయించుకున్నాడో, ఎంత పట్టుదల కలిగి ఉన్నాడో తన జీవితం మీద, తనకున్నటువంటి పట్టు ఎంతో అక్కడ అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడండి. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత, రక్షణలోనికి వచ్చిన తర్వాత, క్రీస్తు యొక్క రక్షణను పొందుకున్న తర్వాత తను తీసుకున్న నిర్ణయాన్ని అక్కడ తెలియపరుస్తున్నాడండి. అంటే విశ్వాస జీవితంలో ఒక విశ్వాసి బలమైన తీర్మానం, పట్టుదలిగినటువంటి ఆ నిర్ణయాలు తీసుకోవాలండి. చదువుదామండి ఆ మాట, నేను చదువుతున్నా చూడండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అన్నాడండి. ఏమన్నాడండి? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అన్నాడండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అంటే అర్థం ఏంటండి? యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడ్డానికి గల కారణం ఏంటండి? సిలువ వేయబడ్డానికి గల కారణం ఏంటండి? యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీదకి ఎక్కింది ఎందుకనంటే, సిలువ మీద మరణించడానికి గల కారణం ఏమిటి అనంటే, నీ పాపానికి, నా పాపానికి బదులుగా ఆయన సిలువలో ఆ పాపాన్ని సమాధి చేయడానికండి, కొట్టివేయడానికండి, మన పాపాలని తొలగించడానికి. ఆ సిలువ మరణంలో ఇక మన పాపాలన్నీ ఏమైపోయాయి? కడిగివేయబడ్డాయి, తీసివేయబడ్డాయి. జాగ్రత్తగా ఆలోచన చేయండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఏ ఉద్దేశంతో ఆయన మాట్లాడుతున్నాడు అంటే, నేను ఒకప్పుడు దోషకుడును, హానికరుడును, హింసకుడును అన్నాడండి. నేను ఒకప్పుడు క్రీస్తు అంటే ఎవరో తెలియనప్పుడు, క్రీస్తు ప్రేమను ఎరగనప్పుడు, క్రీస్తు యొక్క ఆ గొప్ప త్యాగాన్ని నేను అర్థం చేసుకోలేనప్పుడు, ఆ క్రీస్తుని ఆరాధించే క్రైస్తవులు నేను ఏం చేశానంటే హింసించాను. నాకు క్రీస్తు అంటే ఎవరో తెలియనప్పుడు, క్రీస్తు యొక్క గొప్ప ప్రేమను నాకు అర్థం కాలేనప్పుడు నా జీవితం, నా బ్రతుకు ఎలాగుందంటే నేను హింసించేవాడిగా ఉన్నాను. నేను హింసించాను, వారికి హాని చేశాను, వారి మనసుల్ని గాయం చేశాను, వారి హృదయాల్ని నొప్పించాను.
నేను పాపపు జీవితంలోనే కొనసాగాను. స్త్రీలని లేదు, పురుషులని లేదు, పిల్లలని లేదు, నేను చాలా ఇబ్బంది పెట్టాను వారిని. కానీ నా జీవితంలోకి క్రీస్తు ప్రభువారు ప్రవేశించినప్పుడు, నాకు ఆయన ముఖదర్శనం దొరికినప్పుడు, ఆయన ప్రేమ నాకు తెలిసినప్పుడు, ఆయన సంకల్పం ఏంటో, ఆయన ఉద్దేశం ఏంటో నాకు అర్థమైనప్పుడు ఇక నేను చచ్చిపోయాను. నేను చచ్చిపోయాను. ఆయన సిలువలో ఎలాగైతే మరణించి పాపాన్ని తొలగించేశాడో, నేను కూడా క్రీస్తులో చనిపోయి నా పాత జీవితాన్ని విడిచిపెట్టేసుకున్నాను. నేను చచ్చిపోయాను. ఏ విషయంలో చచ్చిపోయానంటే, నేను ఎదుటివారిని హింసించడం విషయంలో చచ్చిపోయాను. ఏ విషయంలో చచ్చిపోయానంటే, ఎదుటివారికి హాని చేయడం విషయంలో చచ్చిపోయాను. అవసరమైతే నేనైనా బాధపడతాను, కానీ ఎదుటివారిని నేను బాధించను, ఎదుటివారిని నేను నొప్పించను. అంటే ఎంత గొప్ప నిర్ణయం, ఎంత గొప్ప తీర్మానం చేసుకున్నాడంటే, ఇది మొదలుకొని నేను చావైనా చచ్చిపోతాను కానీ క్రీస్తును విడవను. క్రీస్తును ప్రకటించడం విషయంలో, క్రీస్తు కొరకు జీవించడం విషయంలో, నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా బ్రతకడం విషయంలో నేనిక వెనకడుగు వేయను. ఎందుకంటే నా పాత జీవితాన్ని వదిలేశాను. నా పాత ఆలోచనలన్నీ పక్కన పెట్టేశాను. ఆ బ్రతుకులో నాకు ఆనందం లేదు, ఆ బ్రతుకులో నాకు తృప్తి లేదు. క్రీస్తు లాంటి జీవితం, క్రీస్తు బ్రతికినటువంటి బ్రతుకు నేను బ్రతకడానికి ఏమైపోయానంటే, క్రీస్తుతో కూడా నేను సిలువ వేయబడ్డాను. మనం తీసుకోగలగాలండి ఆ నిర్ణయం. నేను ఇప్పుడు వరకు అలా బ్రతికాను, ఇక నుంచి నేను అలా బ్రతకను. ఎదుటివారిని అర్థం చేసుకోలేని స్థితిలో నుండి నేను అర్థం చేసుకోగలిగే పరిస్థితిలోకి రావాలి. ఎదుటివారిని సహించలేని పరిస్థితిలో నుండి ఎదుటివారిని సహించగలిగే స్థితిలోకి రావాలి. ఎదుటివారిని ప్రేమించలేని స్థితిలో నుండి ఎదుటివారిని ప్రేమించే స్థితిలోనికి నేను రావాలి అనే నిర్ణయాలు తీసుకోవాలి. ఎదుటివారిని నమ్మలేని స్థితిలో నుండి నేను నమ్మే స్థితికి రావాలి. ఒక వ్యక్తి నమ్మకమైన వాడైతేనే ఎదుటివారిని ఏం చేయగలుగుతాడు చెప్పాలండి. ఒక వ్యక్తి నమ్మకమైన వాడైతేనే ఎదుటివారిని ఏం చేయగలుగుతాడు? నమ్మగలుగుతాడండి. ఒక వ్యక్తి మంచివాడైతేనే ఎదుటివారు కూడా ఎలా కనబడతారు? మంచివారైనా కనబడతారండి. నీ చూపు చెడ్డదైతే ఎదుటివారి చూపులు కూడా ఎలా ఉంటాయి? చెడ్డగానే కనబడతాయి. నీ చూపు చెడ్డదైతే ఎదుటివారి చూపులు కూడా చెడ్డవే అనుకుంటాం. నీలో ప్రేమ లేకపోతే ఎదుటివారిలో కూడా ప్రేమ లేదనుకుంటామండి. వారు ఎంత ప్రేమ చూపించినా మనకి ప్రేమ కనబడదండి. ఎందుకు కనబడదు? మనలో ప్రేమ అనే గుణమే లేదు కనుక నేను ఎవరిని ప్రేమించను కనుక వాళ్ళు నన్ను ప్రేమించరేమో అనుకుంటామండి. అక్కడ క్లాస్ అయిపోద్దండి. నేను ఎవరిని నమ్మను కనుక వాళ్ళు నన్ను నమ్మరేమో అనుకుంటామండి. ఎదుటివారిని నేను హింసిస్తున్నాను కనుక వాళ్ళు నన్ను హింసిస్తారేమో అని అనుకుంటామండి. ఎదుటివారికి నేను కీడు చేస్తాను కనుక వాళ్ళు నాకు కీడు చేస్తారేమో అని అనుకుంటామండి. అంటే ఏం నేర్చుకోవాలి? ఈ పాఠం ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే, ఇక అన్నీ విడిచిపెట్టేయాలి. ఎందుకనంటే మనము నూతన సృష్టి. ఇదిగో ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఇవిగో కొత్తవాయను. ఏమయ్యాయి కొత్తవి? స్వభావం కొత్తదైంది, మనస్సు కొత్తదైపోయింది, ఆలోచన కొత్తదైపోయింది, మాట కొత్తదైపోయింది, ప్రవర్తన మారిపోయింది. ఏంటో అప్పుడు కలిగినటువంటి ప్రవర్తన ఇప్పుడు లేదేంటి అతనిలో? అప్పుడు మాట్లాడిన విధానం ఇప్పుడు లేదేంటి? అప్పుడు జీవించిన జీవితం మారిపోయింది ఏంటి అని మనలో ఏం రావాలండి? మార్పు. దేని బట్టి వస్తుంది? మనం తీసుకునే నిర్ణయాన్ని బట్టి వస్తుందండి. మనం తీసుకునే నిర్ణయాన్ని బట్టి మనలో ఏం కలుగుతుంది అన్నమాట అండి? మార్పు అనేది కలుగుతుందండి. అపోస్తలుడైన పౌలు తీర్మానించుకున్నాడండి, ఇక బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం, నాకు మేలు. తన జీవితం క్రీస్తు కొరకు సమర్పించుకున్నాడండి. నేను క్రీస్తు కొరకే బ్రతుకుతాను,
మనుషుల కొరకు కాదు, లోకం కొరకు కాదు, నా శరీర కోరికలు తీర్చుకోవడానికి కాదు అని తన జీవితాన్ని ఏం చేసుకున్నాడండి? మార్చుకున్నాడండి. అమ్మా, కఠినుడు మారడం సులువా కష్టమా? బండబారిపోయిన హృదయం మెత్తన పడడం కష్టమా సులువా? చాలా కష్టమండి, చాలా కష్టమండి. ఏమండి, రోమా అధికారి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ లెటర్ తెచ్చుకున్నాడు, జీవో పాస్ చేయించుకున్నాడు. ఎక్కడైతే 2-3 క్రీస్తు నామమున కూడి ప్రార్థన చేస్తారో వాళ్ళందరినీ హింసించడానికి, చంపేయడానికి నాకు తాకీదులు ఇవ్వండి అని తెచ్చుకోవడానికి వెళ్ళాడంటే ఎంత కఠినుడండి, ఎంత కఠినుడమ్మా పౌలు, ఎంత కఠినుడండి. ఏమండి, సంఘం ఒక ఇంటిలో క్రీస్తుని ఆరాధిస్తుంటే వారందరినీ తలబట్టు జుట్టు పట్టుకుని ఈడ్చేశాడంటే కఠినుడా, మెత్తని హృదయం కలిగిన వాడా? కఠినుడండి. 5 రోజుల క్రితం అండి ఢిల్లీలో, 5 రోజుల క్రితం ఢిల్లీలో హైందువులు ఏం చేశారో తెలుసండి? హైందువులు కత్తులు పంచారండి. కత్తులు ఏం పంచారండి? కత్తులు పంచారండి. ఎందుకు కత్తులు పంచారంటే, మన హిందుత్వం మీదకి ఎవరైనా వస్తే నరికి చంపేయండి అని ఏం పంచారండి? కత్తులు పంచారండి. క్రీస్తు ప్రభువారు ఏం పంచారమ్మా? ప్రేమను పంచారండి. అది క్రీస్తుకును ఇతర దైవాలకు ఉన్నటువంటి తేడా. ఒక విధంగా ఆలోచించాలంటే వారు ఎంత కఠినంగా ఉన్నారండి. వారి యొక్క ధర్మాన్ని కాపాడుకోవడానికో, వారి యొక్క నమ్మిన విశ్వాసాన్ని ఏమండి బ్రతికించుకోవడం కోసమో వారు ఎంత తీర్మానం, ఎంత నిర్ణయం, ఎంత కఠినంగా పట్టుదలతో ఉన్నారు. ఈరోజు మనలో ఉందండి పౌరుషం. క్రీస్తు ప్రేమను పంచమన్నాడు కదా అని ప్రేమ పంచమన్నాడని ప్రేమను కూడా పక్కన పెట్టేసి చల్లబడిపోయామండి. ఆత్మీయతలు ఏమైపోయామండి? చల్లారిపోయామండి. పౌరుషం లేదండి. విశ్వాసిగా నేను బ్రతకాలి, పరిశుద్ధంగా నేను బ్రతకాలి, మార్పు కలిగిన జీవితాన్ని కలిగి జీవించాలనే ఆలోచన, పట్టుదల, ప్రయత్నం, ప్రయాస ఎవరిలోనైనా ఉందా లేదా? లేదండి. కానీ అపోస్తలుడైన పౌలు తన మనసులోకి దేవుడు వచ్చిన తర్వాత, తన హృదయంలోనికి క్రీస్తు ప్రేమను తెలుసుకున్న తర్వాత అంత కఠినుడైనటువంటి పౌలు, అంత ద్వేషంతో నిండిపోయినటువంటి పౌల్లో ప్రేమ నిండిపోయిందండి. ప్రేమ నింపేశాడండి. క్రీస్తు కొరకు ప్రాణ త్యాగాన్ని చేసేసాడండి. చెరసాలలో తన తలని నరికేశారండి. ఎక్కడండి? చెరసాలలో ఏం చేశారండి? పౌలు తలను నరికి చంపేశారండి. అయినా ఆ మరణాన్ని స్వీకరించాడండి. ఎంత గొప్ప మాట అన్నాడో తెలుసండి? ఈ శరీరం ఉన్నంత కాలము ప్రభువునకు దూరంగా ఉన్నాము అన్నాడండి. ఏమన్నాడండి? ఈ శరీరం ఉన్నంత కాలం ఎవరికి దూరంగా ఉన్నాము? ప్రభువునకు దూరంగా ఉన్నాం, దేవునికి దూరంగా ఉన్నాం. ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తే ఎవరి దగ్గరికి వెళ్ళిపోతాం? దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం. ఆయన దగ్గర అనుదినము ఆయన స్తుతించొచ్చు అనే ఆశ, ఆ కోరికను ఎంత వెళ్ళబుచ్చాడో పౌలు. ఈ రోజున మనకు ఉన్నాయండి ఆలోచనలు, అయ్యో నేను దేవునికి చెందకుండా బ్రతుకుతున్నానే, ఈ శరీర అవసరతలు తీర్చుకోవడానికి, ఈ శరీర కోరికలు తీర్చుకోవడానికి నా ఆత్మీయ జీవితాన్ని చంపేసుకుంటున్నానే, నా క్రీస్తు కొరకు, నా ప్రభువు కొరకు నేను బ్రతకలేకపోతున్నానే అనే ఆలోచన కానీ, అలా చింత కానీ, అలా ఆవేదన కానీ ఎవరిలోనూ లేదండి. కనుక మనం గ్రహించవలసింది ఏంటంటే, ఈ వచ్చిన భాగం ద్వారా పౌలు అంటున్నాడు నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అన్నాడండి. అంటే నా పాప స్వభావం చచ్చిపోయిందండి మన జీవితంలో.
ఎప్పుడు ఎప్పుడు బాప్తిసం తీసుకున్నామో, ఎన్ని సంవత్సరాలుగా మన రక్షణలో కొనసాగుతున్నామో, అప్పటి నుండే మనతో పాటు ఏది కూడా ఉంది? పాప స్వభావం అలాగే ఉండిపోయిందండి. మన ప్రాచీన స్వభావం, పాత జీవితం అలాగే ఉండిపోయిందండి. పౌలులో ఉందండి. ఎక్కడైనా కోప్పడినట్టుగా బాప్తిసం తీసుకున్న తర్వాత, క్రీస్తును ప్రకటించడం ప్రారంభించిన తర్వాత పౌలులో ఎక్కడైనా కోపం కనబడిందమ్మా? ద్వేషం కనబడిందమ్మా? తిరుగుబాటుతనం కనబడ్డదండి. తిరుగుబాటుతనం, ఎదిరించడం, అసూయ చూపించడం, స్వార్థం చూపించడం ఎక్కడైనా కనబడ్డదా? కనబడలేదండి. మనలో బాప్తిసం తీసుకున్న నాటి నుండి కూడా మనతో పాటు కూడా ఏం వస్తున్నాయి? పాప స్వభావం వస్తుంది. దాన్ని తీసివేసుకోలేకపోతున్నాం, దాన్ని చంపేసుకోలేకపోతున్నాం, దాన్ని పాతి పెట్టలేకపోతున్నాం. మనం పేరు మట్టికే బాప్తిసంలో పాతి పెట్టబడ్డాం. బాప్తిసం అనగా అర్థం ఏమిటంటే కప్పెట్టుట, పాతి పెట్టుట, ముంచివేయుట అని అర్థం అండి. బాప్తిసం అనే మాటకు అర్థం ఏంటంటే నీ పాప జీవితం ఏం చేయబడడం? పాతి పెట్టబడడం. నీ పాప స్వభావం ఏం చేయబడ్డం? కప్పెట్టేయడం. నీ పాప స్వభావం, నీ పాప ఆలోచనలన్నీ సమాధి చేసేయడం బాప్తిసం అంటే. జరిగిందండి? జరిగిందమ్మా? నామకార్థంగా అయితే జరిగిందేమో కానీ మనసులో మాత్రం జరగలేదండి. పేరు మట్టుకు నువ్వు ముంచబడ్డావు, పేరు మట్టుకు నువ్వు పాతి పెట్టబడ్డావు, పేరు మట్టుకు నువ్వు కప్పివేయబడ్డావు, కానీ నీ స్వభావం మాత్రం ఏం చేయబడలేదు? పాతి పెట్టబడలేదు, కప్పివేయబడలేదు. మరి ఎలా వస్తుంది మనతో పాటు పరిశుద్ధత? ఎలా వస్తుంది దేవుని దీవెన? ఎలా ఉంటుంది మనకి విజయం? ఎలా ఉంటుంది మనకు ఆశీర్వాదం? ఎప్పుడు తొలగిపోతాయి మనలో ఉన్న ఇబ్బందులు? మనము లిటరల్గా యథార్థంగా మనలో ఆ కార్యం జరిగినప్పుడు అప్పుడు ఆ లైఫ్ అనేది సక్సెస్ఫుల్గా ఆశీర్వాదకరంగా మారద్దండి. అనేక మందికి దీవెనకరంగా నీ జీవితం, నా జీవితం మారుతుందండి. మన కుటుంబంలో పెను మార్పులు వస్తాయి. నీవు మారిన జీవితాన్ని బట్టి నీ కుటుంబంలోనే మార్పులు వచ్చేస్తాయి. నీవు నడిచే విధానం, నీ మాటను బట్టి, నీ సహనం, నీ ఓర్పు, నీ ప్రేమను బట్టి నీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ మారిపోతారండి. నీకు అనుకూలంగా మారిపోతారు. నిన్ను ప్రేమించట్లేదు అని అంటే నీలో మార్పు లేదు. నీ కుటుంబంలో పరిస్థితులు మారలేదంటే నీవు ఇంకా మారలేదు. దేవుడు మారుస్తాడండి. నిన్ను బట్టి నీ పక్క వారిని అందరిని ఏం చేస్తాడో తెలుసండి? మారుస్తాడండి. నీకు అనుకూలంగా మారుస్తాడు. కనుక మనం గ్రహించవలసింది ఏంటంటే, నిర్ణయం తీసుకున్నానా క్రీస్తులో బ్రతకడానికి? నేను ఇలా బ్రతకాలని తీర్మానం చేసుకున్నానా? ఇలా బ్రతకాలని పట్టుదల కలిగి ఉన్నానని ఎవరికి వారు ఆలోచించాలండి. ఆలోచించకపోతే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే. ఎక్కడున్న బ్రతుకు అక్కడే ఉంటుందండి. మనం మార్పు చెందలేమండి. మనం ఆలోచించాలండి. దినదినము నేను మారడానికి ప్రయాస. ఏమండి, పుట్టుకతోనే ఎవరు అన్నీ నేర్చుకోలేరండి. బాప్తిసం తీసుకున్న వెంటనే జీవితం మారిపోదండి. నీ పాపాలు కడిగివేయబడతాయి తప్ప, గ్రహించాలి, బాప్తిసం తీసుకున్న తర్వాత నీ పాపాలు, అది వరకు చేసిన పాపాలన్నీ తుడిసివేసేస్తాడు తప్ప, అక్కడి నుంచి నువ్వేం చేయకూడదంటే పాపము చేయకుండా నిన్ను నువ్వు కాపాడుకోలేకపోతే భయంకరమైన పరిస్థితి అండి. దేవుడు అప్పటి వరకు బాప్తిసంలో జరిగిన ఆ పాప క్షమాపణ బట్టి దేవుడు కరుణామయుడు, దేవుడు దయామయుడు, దేవుడు ప్రేమామయుడు, దేవుడు జాలి కలిగినవాడు, దేవుడు క్షమిస్తాడు. కానీ బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా నీ బుద్ధి మారపోతే, నీ బ్రతుకు మారకపోతే ఆయన ఉగ్రుడిగా వస్తాడండి. ఆయన రౌద్రుడిగా వస్తాడండి. కొదమ సింహం వలె
వస్తాడండి. ఆకలితో ఉన్న సింహం ఎలా వస్తే వణుకు పుడుతుందో నీకు నాకు కూడా అలాగే వణుకు పుట్టేస్తుందండి. ఆయనను ఎదుర్కోవడం చాలా కష్టమండి. ఆయన చేసిన త్యాగం ఇంత అంతా కాదండి. ఆయన కార్చిన రక్తపు విలువ చాలా విలువైందండి. దాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే, దాన్ని మనం పట్టించుకోకపోతే మనం తగిన మూల్యం చెల్లించక తప్పదండి. ఎవరికి ఆ గ్రహింపు కానీ ఆలోచన కానీ లేదండి. నామకార్థ జీవితం, నామకార్థ క్రైస్తవ్యం, నామకార్థ బ్రతుకు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటండి. ఇంకో మాట అనాలి, నేను అన్నంతే. అటువంటి జీవితం ఉన్నా ఒకటేనండి. మీరు అనుకోండి ఇంకా లోపల మారాలండి. పౌలు అన్నాడండి, నేనైతే అన్నాడు. మీరు ఎలా ఉన్నారో నాకు అనవసరం. మీరు ఎలా ఉన్నారో యెహోషువ అంటాడండి, నేను నా కుటుంబం యెహోవాను సేవింతుము. మీరు ఎవరిని సేవిస్తారో నాకు అనవసరం. ఎందుకంటే ఆయన శక్తి నేను చూశాను, ఆయన ప్రభావం నేను చూశాను, ఆయన మహిమ చూశాను. ఆయన గొప్పవాడు. ఆయన్ని నేను వదిలి బ్రతకలేను. ఆయన్ని తప్ప ఇంకెవరిని ఆరాధించలేను. మీరెవరిని ఆరాధిస్తారో నాకు అనవసరం. నేను నా కుటుంబం యెహోవాను సేవింతుము. తీసుకున్నాడా లేదా యెహోషువ నిర్ణయం? తీసుకున్నాడండి. మరి మనం ఎన్ని సంవత్సరాలైనా మారని జీవితమే. నేను ఎవరిని ఏమంటలేదు. సమాజం అలా ఉందండి, పరిస్థితులు అలా ఉన్నాయి, చుట్టూ పరిస్థితులు అలాగే ఉన్నాయి. నామకార్థ విశ్వాసం, నామకార్థ భక్తి, నామకార్థ క్రైస్తవ్యం. కానీ రానున్న దినాల్లో ఆయన దీనుడిగా పుట్టాడు, పశువుల పాకలే పుట్టాడు, రైటే. రానున్న దినాల్లో కొదమ సింహం వలె మేఘాలను చీల్చుకుంటూ వస్తాడండి. విశ్వాసంతో బ్రతుకున్న వాడిని తనతో తీసుకువెళ్తాడు. అవిశ్వాసిని ఏం చేస్తాడండి? నరకంలో పడేస్తాడండి. ఎక్కడుందండి భయం? ఆ భయం ఉంటే మన మాట మారిపోదా? మన ఆలోచన మారిపోదా? మన స్వభావం మారిపోదా? మన తొందరపాటు ఆగిపోద్దండి. భయం లేకనే ఆలోచన లేకనే మన తొందరపాటు ఉండిపోతుంది. మన అల్ప విశ్వాసం మనలో అలాగే ఇల్లు కట్టుకుంటుందండి. అల్ప విశ్వాసం ఏం కట్టుకుంటుందండి? ఇల్లు కట్టుకుంటుందండి. కనుక సిలువ వేయబడడం అంటే మన పాపాన్ని తొలగించుకోవడం, మన పాపాన్ని చంపేసుకోవడం అంటే. చదువుదామండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అన్నాడండి. రెండో విషయం చూద్దాం. ఇకను జీవించువాడును నేను కాను. ఏంటండి దానికి అర్థం? అమ్మా ఐశ్వర్య గారు, ఏంటండి దానికి అర్థం? ఏంటండి ఇకను జీవించువాడును నేను కాను అనంటే దానికి అర్థం ఏంటి అనంటే, నా ఇష్టం కాదు, నా కోరిక కాదు, నా మనసు కాదు, నా అంగీకారం కాదు, నా ఇష్టం కాదు, ఇక దేవుని ఇష్టమే. ఎందుకంటే నేను నరకంలోకి వెళ్ళకుండా, నేను పాపంతో మగ్గిపోకుండా నాకు బదులుగా ఆయన మరణించాడు కనుక ఇక జీవించేవాడును నేను కాను. నేను జీవిస్తున్నాను అని అంటే నాలో ఏముంటుందంటే అహం ఉంటుంది, గర్వం ఉంటుంది. నా ఇష్టమే నెరవేరుతుంది, నా కోరికలే సిద్ధింపజేస్తాను. కానీ నేను జీవిస్తున్నది నేను కాదు, నాలో క్రీస్తే జీవిస్తున్నాడంటే ఎవరిష్టాన్ని నెరవేరుస్తానో? క్రీస్తు ఇష్టాన్ని నెరవేరుస్తాను. క్రీస్తు ఇక్కడ మాటలు అక్కడ చెబుతాడా? నేనైతే చెప్తాను. క్రీస్తు అబద్ధమాడతాడా? నేనైతే. క్రీస్తు మోసం చేస్తాడా? నేనైతే. అదన్నమాట అండి. మీకు అర్థమైందండి? నాకును క్రీస్తుకున్న తేడా ఏంటనంటే అంత తేడా అండి. నక్కకి అంత తేడా. అందుకని ఇక జీవించేది ఎవరు కాకూడదు? చెప్పాలండి, జీవించేది ఎవరు కాకూడదు? నేను కాకూడదు, నీవు కాకూడదు. నీలో జీవించేది ఎవరై ఉండాలి? క్రీస్తు అయి ఉంటే కనుక క్రీస్తు పాపం చేస్తాడా? క్రీస్తు మోహపు చూపు చూస్తాడా?
క్రీస్తు మోహపు చూపు చూడండి. నన్ను క్షమించాలి, ఈ మాటలు ఆయన మీద పెడుతున్నాను. ఆయనలో ఏ పాపమో లేదు. మరి మనలో ఉంది పాపం అంటే మనలో ఎవరు లేరు? క్రీస్తు. క్రీస్తు లేనిదే విజయం దొరుకుతుందండి? క్రీస్తు లేకపోతే సక్సెస్ అవుతామండి? క్రీస్తు లేకపోతే అభివృద్ధి చెందుతామండి? క్రీస్తు మనతో లేకపోతే మన జీవితాలు ఫలిస్తాయా? ఆశీర్వదింపబడతాయా? మన వ్యాపారం ముందుకు వెళ్తుందా? మన ప్రయత్నాలు ముందుకు కొనసాగుతాయా? అంటే క్రీస్తు మనలో లేడు కనుకనే మనకేం కలగట్లేదు. అందుకే మొదట మాట గుర్తు చేశాను. ఏమాట? మనం బ్రతుకుతున్న విధానాన్ని బట్టే మనకు ఆశీర్వాదం, మనం జీవిస్తున్న జీవిత విధానాన్ని బట్టే మనకి దీవెన. ఇప్పుడు క్రీస్తుని కలిగి ఉన్న వ్యక్తి సక్సెస్ఫుల్గా ఉంటాడండి. సక్సెస్ఫుల్గా ఆనందంగా బ్రతకగలుగుతాడండి, తృప్తిగా బ్రతుకుతాడండి. క్రీస్తు లేనప్పుడు ఎప్పుడు ఏదో ఆ యొక్క ఆ లోటుతోనే బ్రతుకుతాడండి. ఆ దరిద్రపు ఆ దిగులుతోనే జీవిస్తాడండి. చింత వేదన దిగులు, ఏదో ముక్కుకోవడం అదే బ్రతుకండి. ఎవరు లేకపోతే? క్రీస్తు లేకపోతే. అందుకని నేను ఒకప్పుడు ఎవరైనా ప్రార్థన చేసుకుంటే వాళ్ళని ఓర్చుకోలేకపోయాను అని వాడిని తీసుకొచ్చి బయటికి లాగేయాలి అని ఆ అక్కస్ ఏదైతే ఉందో ఏమైపోయింది? పోయింది. ఆ కోపం మీద పోయింది, అసూయ పోయింది. ఎందుకని? జీవిస్తున్నది ఎవరు? క్రీస్తు ప్రభు. నాలో జీవిస్తుంది ఎవరు? క్రీస్తు ప్రభు వారండి. మొదటిగా ఆయన తీసుకున్న నిర్ణయం, నేనైతే సిలువ వేయబడ్డాను, నేనైతే చచ్చిపోయాను. రెండో మాట, జీవించేది నేను కాదు, నాలో ఉన్న క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. అప్పుడు ఎవరిని ఇష్టాన్ని నేను నెరవేర్చగలుగుతాను? ఆ క్రీస్తు ఇష్టాన్ని నెరవేర్చగలుగుతాను. మూడో మాట నేను చెప్తున్నాను చూడండి. క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఆయన తీసుకున్న నిర్ణయం, జీవించేది నేను కాదు, క్రీస్తే నాలో జీవించు అని చెప్పి ఏమన్నాడండి? క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. మనందు క్రీస్తు జీవిస్తున్నాడని చెప్పగలమండి? నాలో క్రీస్తున్నాడని చెప్పగలమండి? చెప్పలేమండి. మరొక మాట అండి, నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను అప్పగించుకున్న దేవుని కుమారుని యందు విశ్వాసం వల్ల జీవించుచున్నాను. ఎవరి విశ్వాసం వల్ల జీవిస్తున్నాడండి? నేను ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నానంటే, ఎందుకు నేను యేసు ప్రభు వల్లగా చచ్చిపోయాను అని నేను అన్నాను అని అంటే, ఇక జీవించేది నేను కాదు, నాలో క్రీస్తే జీవిస్తున్నాడని ఎందుకు చెప్తున్నాను అని అంటే, నన్ను ప్రేమించి ఏమన్నాడండి పౌలు? నన్ను ప్రేమించి. ఎంత గొప్ప మాట అండి. యేసు ప్రభు వారు నన్ను ప్రేమించారు గనకనే ఆయన అంత దీనుడిగా వచ్చాడు. నన్ను ప్రేమించి. ఒక ఆయన అన్నారండి, నేను ఎందుకో ఆ సంఘాన్ని వదిలిపెట్టలేకపోతున్నానని ఒక వ్యక్తి అన్నాడు. అయ్యా, ఆ సంఘం ఇంకా దేవుల్లో మారట్లేదయా, ఏదో నామకార్థంగా బ్రతుకుతున్నారు, ఎవరి ఇష్టానుసారంగా వారు జీవిస్తున్నారు, కానీ దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు, ఎంత వాక్యం చెబుతున్న వారిలో మార్పు లేదయా, అయినా వారిని అసహించుకోలేకపోతున్నాను, అయినా వారిని వదలలేకపోతున్నాను అని అంటే, ఒక ఆయన అన్నాడంట ఆ వ్యక్తితో, బాబు నువ్వు ఆ సంఘాన్ని ప్రేమిస్తున్నావు గనక వదలలేకపోతున్నావయ్యా. ఒక పిల్లోడు తండ్రి మాట వినకుండా తండ్రికి వ్యతిరేకమైన పనులు చేస్తే, తండ్రి అసహించుకునే ప్రవర్తన కలిగి ఉంటే, అయినా తండ్రి చేరదీస్తున్నాడంటే ఆ తండ్రికి ఉన్నటువంటి ఆ కుమారుడి మీద ఉన్న ప్రేమను బట్టే. పౌలు అది గ్రహించగలిగాడండి. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడండి.
దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని గ్రహించగలిగాడండి. మనము గ్రహించగలిగితే దేవునికి దూరంగా బ్రతకము, దేవునికి దగ్గరగా బ్రతుకుతాం. దేవునికి నచ్చని జీవితం జీవించం, దేవుడు మెచ్చే జీవితాన్ని జీవిస్తాం. ఏది అర్థం కాలేదు మనకి? దేవుని ప్రేమ అర్థం కాలేదండి. నీ మీదున్న నా మీదున్న దేవుని ప్రేమ మనకి ఏం కాలేదండి? అర్థం కాలేదు. కనుకనే మనం ఏం తీసుకోలేకపోతున్నాం? నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాం. ఇలా జీవించాలి, ఇలా జీవిస్తాను అనే నిర్ణయాన్ని తీసుకోలేకపోతున్నామండి. మరలా చదువుతున్నాను చూడండి. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితం ఏంటండి? నేనిప్పుడు శరీరమందు జీవిస్తున్న జీవితం నన్ను ప్రేమించి, ఈ లైఫ్ ఎవరి కోసము అని అంటే, నా లైఫ్ ఎవరి కోసం అని అంటే, ఎవరైనా ఏం చెప్తారండి? నా లైఫ్ నా పిల్లల కోసం అని చెప్తారండి. నా లైఫ్ ఎవరి కోసం? నా పిల్లల కోసం అని చెప్తారండి. నా లైఫ్ ఎవరి కోసం? నేను సుఖంగా బ్రతకడానికి అంటాడండి. ఈ జీవితం నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అని ఎవరితో చెప్పుకుంటున్నాడు? తనతోనే చెప్పుకుంటున్నాడండి. అతడు తన కొరకే జీవిస్తున్నాడు అన్నమాట అండి. అతడిలో ఏ గ్రహింపు లేదు అని అంటే, ఈ జీవితం వ్యర్థమైంది, నేను శాశ్వతంగా ఇక్కడ నేను ఉండలేను, శాశ్వతమైన ఆనందాన్ని నేను అనుభవించలేను, ఎప్పటికైనా ఎక్కడికి వెళ్ళవలసిన వాడిని? ఆ దేవుని దగ్గరికి వెళ్ళవలసిన వాడిని, ఆ దేవునికి అనుకూలంగా నేను బ్రతకాలి అని నిర్ణయం అతనిలో లేక, నా ప్రాణమా తినమో త్రాగుమో సుఖి, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు. దేనికి తినడానికనే, తాగడానికనే, ఎంజాయ్ చేయడానికి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు? ఆ మాత్రం ఎంజాయ్మెంట్ లేకపోతే ఇంకెందుకు? ఆ మాత్రం ఎంజాయ్మెంట్ ఎవరికి? దేవుణ్ణి ఎరగని వాడికి. దేవుణ్ణి ఎరిగిన వాడికైతే ఎంజాయ్మెంట్ లేదండి. ఎందుకంటే నీకు బదులుగా ఆయన మరణించాడు. నీవు విలువ పెట్టి కొనబడిన వాడువు, నీవు నా సొత్తు అన్నాడు. నీవు విలువ పెట్టి కొనబడిన వాడు. ఇప్పుడు దాసుడు ఉన్నాడండి. దాసుడికి పనివాడికి తేడా మీకు తెలుసు. పనివాడేమో పని చేసి వెళ్ళిపోతాడు. ఇంత టైం ఉంటుంది, 8 గంటల టైమో 6 గంటల టైమో 12 గంటల టైమో 24 గంటల టైమో ఉంటుంది. ఆ టైంకి యజమాని కూడా లెక్క చేయవలసిన పని, ఆ టైం అయింది వెళ్ళిపోతున్నాడు ఇచ్చాయి అంటాడండి. అది పనివాడు. దాసుడు తన లైఫ్లో దాసుడు ఉన్నాడు. ఆ దాసుడికి ఇంత ఇచ్చేస్తాడు, అమౌంట్ ఇంత ఇచ్చేస్తాడు, లేదా ఇంతకని మాట్లాడేసుకుని ఇంటికి తెచ్చేసుకుంటాడండి. ఇంతకని మాట్లాడుకుని ఇంటికి తెచ్చేసుకుంటాడండి. చచ్చేంత వరకు ఆ ఇంటికి దాసుడిగానే బ్రతకాలండి. ఎంతవరకు అండి? చచ్చేంత వరకు. ఎందుకు? కొనుక్కున్నాడు. ఆ లైఫ్కి ఎంత తూకం ఉందో అంతా తూసేసి ఇచ్చేసాడు. ఇక నేను వెళ్ళిపోతాను, నాకు నచ్చలేదు. ఇప్పుడు చూడండి, కోవిటీలు అగ్రిమెంట్ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉంటాయి. నాకు ఫుడ్ పడట్లేదు, నాకు బెంగ వచ్చేసిందంటే ఇల్లమ్మా నీ బెంగ తీర్చుకుని రమ్మని పంపించేస్తారండి. ఇన్ని సంవత్సరాలు అగ్రిమెంట్ జరిగింది, అన్ని సంవత్సరాలు ఉండి వెళ్ళు అంతే. అమ్మ అంతేనా? అంతే. నీకు నొప్పి వస్తున్నా పని అవ్వదు, బెంగ వస్తున్నా పని అవ్వదు. యేసు ప్రభు వారు మనల్ని కొన్నారండి. ఏం చేశారండి? కొన్నారండి. విలువ పెట్టి కొన్నారండి. ఏంటి విలువ? రక్తం. ఎంత విలువ? తన ప్రాణ త్యాగం విలువ. నీవు విలువ పెట్టి కొనబడ్డావు. నీవు నీ సొత్తు కాదు. ఎవరి సొత్తు? దేవుని సొత్తు నువ్వు. అప్పుడు నువ్వు ఎలా బ్రతకాలి? నీ ఇష్టంగా బ్రతకాలా? దేవుని ఇష్టంగా బ్రతకాలా? దేవుని ఇష్టంగా బ్రతకాలండి. దేవుడు చెప్పినట్టుగా బ్రతకాలండి. ఏమండి పౌలు అంటున్నాడు అండి, నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను అన్నాడండి.
మనం క్రీస్తునంది విశ్వాసం వల్ల జీవించాలండి. మన విశ్వాసం కాదండి. మన విశ్వాసం ఎలా ఉంటుందో తెలుసండి. నేను మోకాలు వేసి ప్రార్థన చేసేసాను, దేవుడు నన్ను క్షమించేశాడు, అది మన విశ్వాసం. క్షమించేస్తాడా? నువ్వు డిసైడ్ అయిపోయినంత మాత్రం నాకు క్షమించేస్తాడా? నువ్వు తప్పు చేసావు, ఆ తప్పుని మోకాల దగ్గరికి వెళ్ళేసి ఒప్పేసుకున్నానంటే అయిపోయిందా? దాన్ని లెక్క కడతాడండి, తూకం తూస్తాడండి. క్షమించాలో క్షమించకూడదో ఆయన తేల్చుకుంటాడండి. కానీ మనం ఏం చేసాం తెలుసా? ఏదో తప్పు చేసాడు, ప్రభువా నన్ను క్షమించాడు అన్నాడు. మళ్ళీ తప్పు చేశాడు, ప్రభువా నన్ను క్షమించాడు. ఎన్నెన్నో తప్పుడు నిర్ణయాలు ఉంటాయండి. మనకి తప్పుడు నిర్ణయాలు ఉంటాయండి. అమ్మో, అవన్నీ దేవునికి అనుకూలంగా ఉండవండి. మనం అనేసుకుంటాం, నా విశ్వాసం నన్ను కాపాడుద్ది, నా మంచిది నన్ను కాపాడుద్ది. ఆ పప్పులేమో ఒక ఉడకో. చూడండి, చదువుదామండి. రోమపత్రిక 6వ అధ్యాయం. రోమపత్రిక 6వ అధ్యాయం 2వ వచనం నేను చదువుతున్నా చూడండి. 2వ వచనం, పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుము. ఏ విషయంలో చనిపోయాం మనం? అపోస్తలుడైన పౌలు ఏ విషయంలో చనిపోయాడు? పాత జీవిత విషయంలో చనిపోయాడు. చనిపోయిన మనము మరలా దానిలో ఎలాగూ జీవిస్తాం. ప్రశ్న వేసాడండి. ప్రశ్న అర్థమైందా లేదా? బాప్తిసం తీసుకున్న వ్యక్తి దేంట్లో చనిపోయాడు? శరీర సంబంధమైన వాటి విషయంలో ఏమైపోయాడు? చనిపోయాడు. మరలా శరీర సంబంధమైన వాటిలో ఎలా కొనసాగుతావు అని అడుగుతున్నాడు. కొనసాగుతావా? ఆ రైట్స్ నీకున్నాయా? ఆ హక్కు నీకుందా? కానీ కొనసాగుతున్నావంటే ఎవరికి ఎదురెళ్తున్నావు? దేవునికి ఎదురెళ్తున్నావు. పౌలు అంటాడండి, ఆ మాట గుర్తురాదు, ముంకోళ్ళకు ఎదురెళ్ళొద్దు అని అంటాడండి. అంటే నీ కాళ్ళుతో దున్నే ఆ కొననే తన్నొద్దు అంటాడండి. మీకు అర్థమైందో లేదో? ఎడ్ల బండి కట్టి చేనును దున్నుతారు కదా, ఆ చేనును దున్నే ఆ ఇనప దానికి ఎదర ఏముంటుందండి? సూదిగా ఉంటుందండి, కొన ఉంటుందండి. ఇప్పుడు రైతు వెళ్ళి ఇది సరిగ్గా దున్నతలేదెట్టిదని ఇలా తన్నాడు అనుకోండి, ఏమవుతుంది? కాలు ఏమవుతామా? అర్థం కాలేదు నాకు. రెండుగా ఇడిపోతుందండి కాలు. 2 ముక్కలు అయిపోతుంది, 2 పేళ్ళు అయిపోద్దండి కాలు. దేవునికి ఎదురెళ్ళకూడదండి. మనం రక్షింపబడిన తర్వాత కూడా ఆ పాపములోనే కొనసాగితే ప్రమాదం. ప్రశ్న వేశాడు, అలా జీవిద్దుమా? క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందుతని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడిన అలాగే మనమును నూతన జీవము పొందిన వారమే. ఏంటండి? నూతన జీవము పొందిన వారమే. న్యూ లైఫ్, కొత్త జీవితం. నూతన జీవితము పొందిన వారమే నడుచుకున్నట్లు మనము బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఎందుకు పాతి పెట్టబడ్డాం? నూతన జీవితాన్ని జీవించడానికి పాతి పెట్టబడ్డాం. ఏది మరి నూతన జీవితం? ఏది? అదే ముళ్ళ కంచి ముఖం, అదే పప్పు సెత్తు ముఖం, అదే రాక్షస ముఖం, అదే అసూయ, అదే స్వార్థం, అదే కోపం ఉందా లేదా? నాలో ఉందా లేదా? ఉంది. మరి నీలో ఉందా లేదా? కానీ ఆయన మరణించింది, ఆయన మనల్ని కాపాడుతుంది అలా ఉండడానికి కాదండి. యోహాన్ అంటాడు, బాప్తిస్మిచ్చి యోహాన్ అంటాడు, నేను తగ్గవలసింది ఆయన హెచ్చవలసి ఉన్నాడు. ఏంటండి? నేను తగ్గవలసిన వాడును, ఆయన హెచ్చింపబడాలి అన్నట్టండి. మనం
ఆయన తగ్గించబడాలి, నేను హెచ్చింపబడాలండి. అవునా కదమ్మా? ఎవరో చెప్పరు సమాధానం. క్రీస్తు కొరకు బ్రతకడానికి, క్రీస్తు కొరకు చనిపోవడానికి తీర్మానించుకుని జీవితాన్ని ప్రారంభించాడండి బాప్తిస్మిచ్చి యోహాను. ఈ పాపపు లోకంలో ఈ పాపపు లోకంలో ఉన్న పాపాన్ని అంటించుకోకూడదని, ఈ పాపపు లోకంలో ఉన్న శరీరకు సంబంధించినవి ఏవి నెరవేర్చుకోకూడదని ఎక్కడ బ్రతికాడండి? వెళ్ళి దూరంగా అరణ్యంలో బ్రతికాడండి. అరణ్యంలో బ్రతికాడండి. మనుషులు తింటున్న ఆహారం కానీ, మనుషులు ధరిస్తున్న వస్త్రాలు కానీ ధరించకుండా తన జీవితం ఎవరి కొరకు త్యాగం చేశాడండి? మరి మనం అన్నీ కావాలి, అన్నిటితో పాటు ఎవరు కావాలి? ఓ మెట్టు ఆయన వెనకాల ఉన్నా పర్లేదు, ఒక అడుగు ఆయన నా వెనకాల వచ్చినా పర్లేదు, ముందు మాత్రం నా చుట్టూ నా కోరికలే, నా అవసరతలు నా చుట్టూ నాకే ఉండాలి. ఆ తాగుడు నాతోనే ఉండాలి, ఆ వ్యభిచారం నాతోనే ఉండాలి, ఆ బూతులు నాతోనే ఉండాలి, ఆ దరిద్రం నాతోనే ఉండాలి, ఆ గొడవ నాతోనే ఉండాలి, ఆ స్వార్థం, అసూయ, ద్వేషం అన్నీ ఎలా ఉండాలండి? మన చుట్టూ ఏదో గులాబీ మొక్కలు అనుకుంటారు మన చుట్టూ. ఏంటవి? అవన్నీ ముళ్ళ కంచులు. వెలుగు ఉండాలండి మనతో పాటు, దేవుని మహిమ ఉండాలండి, ముఖంలో ఆ కాంతి ఉండాలండి. లోపల ఉన్న దాన్ని బట్టి ముఖం కనబడద్దండి. లోపల ఉన్న దాన్ని బట్టి ముఖం బండి మీద వస్తూ ఉండే, ఏమండి ఆయన ముఖం ఏంటంటే అలా ఉంటుంది అంటున్నారండి ఈవిడ. ఆయన ప్రవర్తన బట్టి ఆయన ముఖంలో కనబడిపోద్దంటండి ఆవిడకి. కనబడదమ్మా, కనబడిపోద్దండి. చూడండి, ఆ మాట చదువుతామండి. 6వ వచనం. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు, మనమిక పాపమునకు దాసులుగా కాకుండుటకు. ఏంటండి పాపానికి దాసత్వం అంటే ఏంటమ్మా? బానిస అయిపోవడం అండి. తాగుడు తాగకూడదు, తాగుడు లాగేస్తూ ఉంటుంది. ఏం చేస్తుందండి? తాగుడు తాగకూడదు, తాగాలని మనసు వచ్చేస్తుంది అనమాట అండి. అంటే ఏమైపోయాడు? దానికి బానిస అయిపోయాడు. నీ కొరకు నేను మరణించింది దానికి బానిసుడిగా, దాని వెనకాల పరిగెడతామని కాదు. సొలొమోను తల్లి అంటదండి, నా కుమారుడా జార స్త్రీ వెనకాల వెళ్ళకో, అది గొయ్య. జార స్త్రీ వెనకాల వెళ్ళకో, అది లాలించి పాలించి నిన్ను లాగుతుంది, దానికి దూరంగా ఉండి నాయనా అంటదండి. ఎవరో? సొలొమోను తల్లి. కానీ వీడు బానిస అయిపోయి వెనకనకాలే వెళ్తాడు. చెట్ట చివరికి ఏమైపోతాడు? సొలొమోను ఏమైపోయాడండి? జీవితాన్ని కోల్పోయాడండి. ఏదైతే మనల్ని హరించేస్తుందో, ఏదైతే పాపం అనుకుంటామో, ఆ పాపానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదండి. యోహాను క్రీస్తు కొరకు తన జీవితాన్ని అరణ్యంలో గడిపాడండి. ఏమనగా మనమికను పాపమునకు దాసులు కాకుండాటకు, పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము పాత స్వభావం. ప్రాచీన స్వభావం అంటే ఏంటండి? పాత స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. ఆయనతో కూడా ఏం వేయబడ్డాము? ఏ స్వభావం? పాత స్వభావం, పాత జీవితం ఏమైపోయింది? సిలువ వేయబడింది. 11వ వచనం చదువు. 6వ అధ్యాయం 11. అటువలే మీరును పాపం విషయమై, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే సెలెక్ట్ చేసుకోండి, మిమ్మల్ని మీరే డిసైడ్ అవ్వండి. మీరు సజీవులు, మీరు పాపం వల్ల మృతులు కాదు, మీరు మరణించవలసిన వారు కారు, క్రీస్తు వల్ల మీరు సజీవులు అని గుర్తించండి, అని 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 డిసైడ్ అవ్వండి, అని తలంచుకోండి. అర్థమైందండి? అర్థం అవ్వలేదా? కనుక ఈ నూతన సంవత్సరంలో నూతన జీవితాన్ని, నూతన బ్రతుకును ప్రారంభిద్దాం. ఒక నిర్ణయం, ఒక తీర్మానం. ఈ సంవత్సరం అంతా నేను దేవుణ్ణి ఆరాధిస్తాను, ఈ సంవత్సరం అంతా దేవుణ్ణి మహిమపరుస్తాను, నాలో పెను మార్పులు తీసుకొస్తాను,
నేను నా కుటుంబం దీవించబడినట్లుగా నేను కొన్ని నిర్ణయాలు తీసుకుంటాను. నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. నేను జీవించిన జీవితాన్ని బట్టి నా కొరకు నీతి కిరీటాన్ని సిద్ధపరిచి ఉంచాడు దేవుడు అని ఎవరన్నారండి? పౌలు గారు అన్నారండి. పౌలు గారు అన్నారండి. అంత పట్టుదలతో, అంత తీర్మానంతో, అంత అంత ఆసక్తితో మన జీవితాన్ని ప్రారంభిద్దామండి. ఏ టైంలో ఎప్పుడు ఎలా చనిపోతామో మనకి తెలియదండి. ఎప్పుడు ఈ జీవితాన్ని ముగించేసుకుంటామో తెలియదండి. మనం నూతన జీవితాన్ని కలిగి, నూతన జీవాన్ని కలిగి అనేక మందికి మాదిరికరంగా బ్రతుకుతాం. ఓపికతో విన్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలమ్మా.